దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. సరే, మరి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చదవాలి. పేజీ నెంబరు 81. హల్లెలూయా. యూదుల అధికారైన నికోదేము పరిసయ్యుడు ఒకడును, అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడమని మేమందరము మేమెరుగుదము. దేవుని అతనికి తోడైందేనని కానీ నువ్వు చేయుచున్న సూచన క్రియలు ఎవరును చేయడని ఆయనతో చెప్పిన. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యముకు చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా చేసి ఇట్లానను, ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుడు ఆ రాజ్యమును ప్రవేశించడని నీతో నిశ్చయంగా చెబుతున్నానని. శరీరం మూలంగా జన్మించిన వాడు శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ మూలంగా ఉన్నది. మీరు కొత్తగా జన్మించవాడనని నీతో నిశ్చయముగా చెబుతున్నని ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా. మరి యేసు ప్రభు దేవుడికి ఎవరు వచ్చారంట? యూదుల పెద్ద అయిన నికోదేము. ఎప్పుడు ఏ టైంలో వచ్చిందంట? యేసు ప్రభు ఉదయం అంతా అడావుడి ఉంటుంది యేసు ప్రభు దగ్గర. గుడ్డివాడు వస్తాడు, గుడ్డివాడు వస్తాడు, మోగువాడు వస్తాడు, చెవుడు వాడు వస్తాడు, పక్షవాయ రోగుడు వస్తాడు. అనేక రోగం గల వారిని మన వాక్యం చెప్పి అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత వస్తూనే ఉంటారు, ఆయన దగ్గరికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు వంటి వాడు. అంటే వెనకట ఒక జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఒడిని వచ్చినా ఒక మూలిక తెచ్చేవాళ్ళట. అది నోట్లో వేసుకోగానే కడుపులో అది స్వస్థత కలిగించింది. స్వస్థత కలిగించే యేసు ప్రభు దగ్గరికి అంతా ఖాళీ ఉండరు జనాలు. తీసుకుని రూపులు యేసు వాళ్ళందరూ ప్రార్థన చేసి వాళ్ళు చేయబడి ఈ విధంగా ఆయన అద్భుతాలు చేస్తుంటే యూదులకు అధిపతి అయిన మరి ఒక మనిషి ఉన్నాడు. ఆయన పేరేం పేరుందంట? నికోదేము. ఇతను యూదుడు అధిపతి. ఇతను ఎప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కలవాలా, ఎప్పుడు ఆయనతో మాట్లాడాలా, ఎప్పుడు ఆయన దర్శించాలా, ఆయనతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉండేవాడంట. ఒకనొక సమయం వచ్చింది, దేవుడు అతను హృదయాన్ని మరి దర్శించిండు. చూడండి, మనం 10 సార్లు అనుకుంటే దేవుడు ఒకసారి అద్భుతం చేస్తాడట. బైబిల్ చెబుతుంది, అడుగుడి, ఎదుగుడి, తట్టుడి, అడుగు ప్రతి వాటిని ఇచ్చే దేవుడని మత్తయి సువార్త 7:7లో మాట్లాడాడు. ఇతను రోజు అనుకుంటాడంట, ఎప్పుడు యేసు ప్రభువుని కలవాలా, ఎప్పుడు ఆయనతో మాట్లాడాలా, ఎప్పుడు ఆయన దగ్గర సందేహాలన్నీ తీర్చుకోవాలన్న ఆలోచన కలిగి ప్రతిరోజు మనసులో అనుకుంటున్నట్టు ప్రార్థన చేస్తాను. ఒకనొక రోజు యేసు ప్రభు ప్రశాంతంగా దొరికిందంట. వెళ్ళి ఏమంటాడయ్యా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు అయితేనే ఈ అద్భుతాలు చేస్తావు. దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉంటేనే ఈ అద్భుతాలు చేస్తావు. కానీ నువ్వు దేవుడితో సంబంధం లేకపోతే నువ్వు చేయలేరయ్యా. ఇది నువ్వు నిజంగా దేవుడి దగ్గర నుండి వచ్చిన దేవుడు కుమారుడు అని అతను మాట్లాడుతున్నాడు.
అంటే అక్కడ మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆయన అనేక మందిని చూస్తాడు, అనేక రోగుల్ని బాగు చేస్తాడు, అనేక మందికి వాక్యం బోధిస్తాడు, అనేక మందిని దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి అనేకమైన స్వస్థపడుతూ అనేక మంది వేలాది మంది వెళ్తున్నారు. ఇలా వెళ్ళటాన్ని ఆయన చూసి ఇది మామూలు వాళ్ళు అయితే చేయలేరు. ఎవరు చేస్తారు అంటే దేవుని దగ్గర నుండి వచ్చిన ఎత్తే, ఎక్కడి నుంచి వచ్చిన ఎత్తే అయితే చేయగలుగుతాడు. ఉదాహరణకి ఓ బండి మెకానిక్ ఉన్నాడు, విన్నారమ్మా? ఓ బండి మెకానిక్ ఉన్నాడు. ఆ మెకానిక్ కొడుకు కూడా వాళ్ళ తండ్రిని పనిచేస్తుంటే చూసి కొత్తగా చేయగలరు. మా నాన్న అతన్ని ఇతను కూడా చూసి చేయగలుగుతాడు. అలాగే తండ్రి దేవుడికి చేసిన అద్భుతాలు నువ్వు అద్భుతాలు చేస్తున్నావు అంటే నువ్వు వచ్చిన వాడు ఎక్కడి నుంచి వచ్చిన వాడు అంట, నువ్వు పరలోకం నుండి వచ్చిన వాడు అయితే నువ్వు చేయగలుగుతావు. నేనే ఉన్నాను, దేవుని యొక్క దేయతలు కూడా రోగుల మీద ప్రార్థన చేయాలి. అనేక వాటి గురించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. అంటే నేను ఎవరు ధరించుకోనున్నా యేసుక్రీస్తుని ధరించుకున్నా. ఇతనే ఉన్నట్టు నీకో దేవును బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చి బోధన వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడైందని నీవు చేయుచున్న ఈ సూచన క్రియలు ఎవరునూ చేయలేదని అతనితో చెప్పు. అందుకే యేసు అతను ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతను దేవుడి రాజ్యంలోకి వెళ్ళలేడు. చూడండి, ఈ మాట ఆ నికోదేము అనడానికి ఆయన బాగా పరిశీలించిండు, బాగా వాడు చేసి ప్రతి చూసిండు. అయితే తన చూడమంటానికి ఎట్లా అంటాడు అంటే ఆయన్ని కనిపెట్టి ఆయన చేసే పనులు బట్టి కనిపెట్టి ఇతను మంచోడు, మరి ఇతను చెడ్డోడు అనటానికి కారణం ఏంటంటే ఆయన చేసే పనులు బట్టి ఇతను చెడ్డోడు ఇటు మంచోడు అని చెప్పగలుగుతాడు. ఈ మనిషి ఈ నికోదేమంట ఆయన చేసే చూసి ఇతను మామూలు వ్యక్తి కాదు. ఇతను ఎక్కడి నుంచి వచ్చిండట? పరలోకం నుండి భూలోకానికి వచ్చి భూలోకంలోకి వచ్చిన వాడు దేవుడు చేయు కార్యములన్నీ తను చేస్తాడు. బైబిల్లో మీరు చేయవన్నిటిని మీరు చేయగలుగుతారు. అద్భుతాలు చేస్తారు, రోగులు బాగుపడతారు, గొప్ప కార్యాలు మరి చేస్తారు. కాబట్టి ఇది దేవుడు వల్లే చూడాలి, దేవుడు వల్లే సాధ్యపడి. ఉదాహరణకి ఒక ఐస్కాంతాన్ని తీసుకొని ఐస్కాంతం దగ్గర ఏం పెట్టాలా? ఇనప ముక్క పెట్టుకొని కొద్దిసేపు ఉంచితే ఆ ఇనప ముక్క కూడా ఏమైందట? దేనికి వచ్చారా అర్థం పెట్టినా. ఇనప ముక్క కూడా ఐస్కాంతం దగ్గర పెడితే ఏమైంది? దాని శక్తిని పొందిందట. హల్లెలూయా! దాని శక్తిని ఐస్కాంతం దగ్గర మామూలు ఇనప ముక్క పెట్టిన ఆ ఇనప ముక్క ఆ ఐస్కాంతం శక్తిని లాక్కుంటుందంట. అలాగే దేవుడి దగ్గర ఉన్న ప్రతి బిడ్డ దేవుడు ప్రతిదీ చేయగలుగుతాడు. దేవుడి దగ్గర ఉన్న ప్రతి బిడ్డ దేవుడు చేయు ప్రతి పని చేయగలుగుతాడు. ఒక ఐస్కాంతం దగ్గర పెట్టిన ఇనప ముక్క కొద్దిసేపు ఐస్కాంతంతో దగ్గర ఉండటం వల్ల దానికి ఐస్కాంతం శక్తి వస్తుందట, అంటే ఆకర్షించే శక్తి. అది కొద్దిసేపు వచ్చి దాన్ని తీసిపోయి ఇనప ముక్క అని పెడితే ఈ ఇనప ముక్క దగ్గరికి ఆ ఇనప ముక్క వచ్చి అతుక్కుంటుందంట. అంటే దేవుడితో సంబంధం కలిగిన వాడు, దేవుడితో సావాసం కలిగిన వాడు దేవుడు చేసే అద్భుతాలన్నీ అతను చేస్తాడట. హల్లెలూయా! దేవుడు చేసే అద్భుతాలు ఇవి కూడా చేస్తాడట. అంటే దేవుడు చేసే అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే దేవుడిలో ఏకమై ఉండాలట, దేవుడితో కలిసి ఉండాలట. దేవుడు బైబిల్ రైతులపోగులు దేవారాత్రులు చదువుతూనే ఉండాలట. రైతులపోగులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేసిన అద్భుతాలు నువ్వు నేను అందరము
చేయగలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఐస్కాంతం దగ్గరే కొద్ది దినాలు, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు ఉంచితే ఇనప ముక్కకి ఎంత శక్తి వస్తుందో అది మళ్ళీ ఇంకో దాన్ని ఆకర్షిస్తుందో. దేవుడు పెట్టిన ప్రతి బిడ్డ దేవుని అందరికీ దేవుడు చేసిన అద్భుతాలు మనిషి కూడా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నికోదేము ఏమంటాడంటే, ఎన్ని రోజుల నుంచో చూస్తాను, కనిపెడతాను, అయ్యా మామూలు ఏంటంటే అద్భుతాలు చేయదు, ఇన్న ఆశ్చర్య కార్యాలు చేయదు. మరి ఇలా చేసిందంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చిన వాడు అంటే దేవుని దగ్గర నుండి పరలోకం నుండి వచ్చిన వాడు అని నేను గ్రహిస్తున్నా. అంటే ఆ మాట చెప్పే దేవుడు సృష్టికర్తనే యేసయ్య చెబుతుండు. సృష్టికర్తనే యేసయ్య చెబుతున్నా అంటే నీ సాక్ష్యం ఎవరు చెప్పాలంట? యేసు ప్రభువు నీ సాక్ష్యం చెప్పాలంటే. యోగు గురించి సాక్ష్యం చెప్పాను. భూలోకంలో యోగు తెలుసా? దేశంలో అతను కంటే ధనవంతుడు లేడు, అతను గొప్పవాడు అని ఎవరితో చెబుతున్నట్ట? వారం లేని సాతానుతో చెబుతున్నట్ట. మరి అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఉదయం మొదలుకొని దేవుడు రక్షణ, ఉదయం మొదలుకొని అరుణోదయం మొదలుకొని 10 మంది పిల్లలు కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసుకోవాడు. ఆ ప్రార్థన వల్ల ఇంటి చుట్టూ కంచేసిండు. కంచేయటమే కాదు, అతను బహుగా తూర్పు దేశంలో అతను కంటే ధనవంతులు లేడు అని దేవుడు చెప్పిండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి దగ్గర నుంచి వచ్చినోడే అద్భుతాలు చేస్తాడు. దేవునితో సహవాసం కలిగినోడే అద్భుతాలు ఆశ్చర్యకరంగా చేస్తాడు తప్ప వేరే వాడు చేయడు. కాబట్టి ఇతను కనిపెట్టి చెబుతున్నాయా, నువ్వు ఎక్కడి నుండి వచ్చిన వాడివి? దేవుడి నుండి వచ్చినావు. నాకు అర్థమవుతున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? దేవుడి నుండి వచ్చినావు అని ఆ మాట అనగానే అధికారితో అంటాడు, నీకు అంటాడు. ఒకడు ఏం చేయాలని చెబుతుండే ఇక్కడ దేవుడు. ఈ మొదటి ఆదివారం రోజు ఏమని చెబుతుడు? ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడడానికి నీతో నిశ్చయముగా చెబుతున్నాడు. కొత్తగా జన్మించాలట, పాత జన్మ వదిలిపెట్టాలట. మనం కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే జన్మించినట్టే అతను ఎవరు? ఒకడు ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించాలట. అంటే రక్షణ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి. అయ్యా మరి నేను ముసలివాడిని, నాకు ఒక 80 సంవత్సరాలు వచ్చింది, మళ్ళీ నేను ఎలా జన్మిస్తా అంటే అర్థం కావట్లే. ఆయనకి ఎలా అన్నది? పుట్టడానికి అధికారి, యూదుల మీద అధికారి, పరిచారకుడు. కానీ ఆయనకి తెలియదు ఏముందంటే ఒకడు రక్షణ పొందితేనే ఎక్కడికి వెళ్తాడు? నువ్వు జన్మించాలని నూతనంగా అంటే నువ్వు నీటి మరి ఇక్కడ చక్కగా మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుడు రాజ్యం చూడండి నీకు నిశ్చయముగా చెప్తున్నాను నేను. అందుకు నికోదేము ముసలివాడునైనా మనుషుడు ఎలాగా జన్మించగలడు? రెండో వాడు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగక, ఆయనకు అర్థమైంది ఏంటంట, దేవుడు ఏ ద్వారా మరి జన్మించాలి అంటే ఒకటి నీటి మూలంగాను, ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలని దేవుడు ఇక్కడ మాట్లాడితే ఆయన శారీరకంగా లోక సంబంధంగా ఆలోచిస్తాడు. అయ్యా నా వయసు 80 సంవత్సరాలు, నేను ఎలా నిర్మించాలా? వాళ్ళ తల్లి గర్భంలోకి వెళ్ళలేస్తానా? నా తల్లి చనిపోయింది, నా వయసు 70-80 సంవత్సరాలు ఉంటుంది, నేను ఎలా జన్మిస్తా అంటే గూఢమైన విషయాన్ని గ్రహించలేకపోతున్నా ఆయన. ఎనుగుదాలు జన్మించాలంటే ఒకటి నీటి మూలంగా అంటే బాప్తిస్మం మూలంగా, ఒకడు ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ మూలంగా జన్మించితేనే పరలోక రాజ్యం ఉంటుంది. నాకు తెలియదు. అప్పుడు బాప్తిస్మం ఏలో ఉందంటే
బాప్తీసు యోహాను ద్వారా వారు రక్షణ పొందారు. వారు పాప క్షమాపణ నిమిత్తం రక్షణ, అది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ తీసుకుని కానీ పరిశుద్ధాత్మ ఒకటి ఉంటుంది. మరి అతను మనలో వస్తే మన ఆత్మ పొందుకుంటాం, నీతి ద్వారా రక్షణ పొందాలి, పరలోక రాజ్యానికి చేయాలి. మన ఆయనకి తెలియట్ల యోహాను బాప్తీసు యోహాను ఆలోచించండి కానీ మరి యేసు ప్రభు ఇతర లోక రక్షకుడు మరి ఇలా చేస్తేనే మన పరలోకం పోతామని తెలియట్ల. జన్మించాలంటే అయ్యా నాకు 70-80 సంవత్సరాలు నా తల్లి లేదు, మరి నా తల్లి కడుపులోకి ఎట్లా వెళ్తా, మళ్ళీ ఎట్లా జన్మిస్తానంటే జన్మించటం అంటే అది కాదయ్యా. నీళ్ళలోకి వెళ్ళి ఒకసారి ఇట్లా చనిపోయి నీటి ద్వారా చనిపోయి దేని ద్వారా రక్షణ లేపడాలంటే క్రీస్తు ద్వారా లేపడాలి. నీటి ద్వారా పడిపోయి ఏం పొందుకోవాలా? క్రీస్తును ధరించి పైకి లేవాలి. అంటే పాతది గతించాలా, అంటే కొత్తది. పాత జీవితం వెళ్ళిపోవాలి, పాత ఆలోచనలు వెళ్ళిపోవాలి, పాత తలంపులు వెళ్ళిపోవాలి, పాత 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 అన్ని కొట్టువేయబడి ఏ రావాలంటే నీకు అన్ని క్రీస్తు అనే కొత్తది రావాలి. క్రీస్తు అనే కొత్తది ఏముంది? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. దేవునికి ఇష్టమైంది ఇది. మార్క్స్ సువార్త 16 చదువుదాం, 16-15 చదువుదాం, చదవాలి. మార్క్స్ సువార్త అదే పక్కన మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చాటించాలి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఎవరిగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలను మాట్లాడెదరు, పాపమును పాములను ఎత్తు పట్టుకుందరు, మరణకరమైన ఏదైనాను రాగినను అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులించినప్పుడు స్వస్థత నందుదురు. వారితో చెప్పాను, ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకోబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాను. ఏమని చెబుతుండే దేవునికి ఇష్టమైంది ఏంటంట? దేవుని బైబిల్ చదువుతాం, ప్రార్థన చేయటం, లోకంతో తక్కువ దేవుడితో ఎక్కువ గడిపేవాడే ఈ అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి నరకంలో శిక్ష విధింపబడతారు అని పాములు పట్టుకున్నా ఏం కాదు, విషకరమైన తాగినా ఏం కాదు, దెయ్యాల మీద చేతుల నుండి ప్రార్థిస్తే కేకలు వేసుకొని పారిపోతాయి, రోగులు స్వస్థ పొందుతారని ఒక 5 అద్భుతాలు చెప్పి ఎవరితో అతకబడి ఉంటే, ఎవరితో కలిసి ఉంటే, అంటే దేవుడితో నువ్వు కలిసి ఉంటే, దేవుడితో నువ్వు సావాసం కలిగి ఉంటే ఎంత రోగైనా స్వస్థపడతాడు, ఎంత దెయ్యమైనా బాధపడతాడు. మరి ఎన్నో అద్భుతాలు కొత్త భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో అద్భుతాలు మనం చేస్తాం. దేవుడికి ఇష్టమైంది ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు నరకంలో శిక్ష ఉంది. అంటే ఈ చేస్తేనే దేవుడికి ఇష్టం. ఈ చేయని వాళ్ళు లోక సంబంధులు, లోకంలో ఇంకా అలా కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి నూతనంగా జన్మించేవాడు ఒక నీటి మూలంగాను, ఒక ఆత్మ మూలంగాను. నీటి మూలంగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొందాలంట. లూదియా ఉంది, ఉదాహరణ లూదియా ఉంది. ఆ లూదియా వాక్యం తన
పౌలు తీసుకెళ్లి బాప్తీసు కుటుంబానికి ఇప్పించిందా ఆమె దేవుని ద్వారా జన్మించిందట నీటి మూలంగా. మరి ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు ఎవరంటే 120 మంది పేడగదిలో ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన మనిషి
ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించు, ప్రతి సేవకులు దీవించండి, ప్రతి అన్నిటిని దీవించండి అయ్యా, ప్రతి మన క్రైస్తవులు దీవించు, మా కుటుంబాన్ని దీవించు అయ్యా. నా సతీమణి, నా పిల్లల్ని, మా కుమారుని నన్ను దీవించు, మేము చేస్తున్న పరిచర్యలు దీవించు, ఎత్తైన స్థలంలో మాకు ఉంచండి. సమయంలో నాయన నీ నామములో ప్రార్థన చేసి అభివృద్ధి చెందుతున్నాను అయ్యా. ల్యాప్టాప్ ఇబ్బంది కెమెరా సహాయం చేయండి అయ్యా. అందరూ